హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆటకు కులం, మతం, ప్రాంతం అనే భేదం లేదు. ఎవరి దగ్గర నేను టాలెంట్ ఉంటే ప్రోత్సహించాలి. అదే ఒక జర్నలిస్ట్ చేసిన పని. పాకిస్తాన్లోని ఒక ఏరియాలో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, తను అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుందని ఒక జర్నలిస్ట్ చూసి ఆ అమ్మాయి ఆడుతున్నటువంటి వీడియోను తీసి ఆయన యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత చాలా పెద్ద ట్రెండ్ అయింది. ఆ తర్వాత ఆ వీడియో చూసినటువంటి పాకిస్తానీ ప్రీమియర్ లీగ్ సంబంధించిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఒక ట్వీట్ చేశాడు. ఏమని చేశాడంటే, ఈ అమ్మాయి అద్భుతంగా ఆడుతుంది, మేము మహిళా ప్రీమియర్ లీగ్ లాంటిది పెడితే ఖచ్చితంగా ఈ అమ్మాయిని మేము తీసుకుంటామని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత, ఆయన ట్వీట్ చేసిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులు ఈ జర్నలిస్టుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కొన్ని రోజుల పాటు, ఒక 3-4 రోజుల పాటు బంధించి కొట్టి, ఆయనతోని నేను తప్పు చేశాను, ఆ వీడియో తీయడం నేను చేసిన తప్పు, నన్ను క్షమించండి, నేను మరొకసారి ఇలాంటి వీడియోలు తీసి నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టను అని చెప్పి ఆయనతో క్షమాపణలు చెప్పించి ఒక వీడియోని రిలీజ్ చేశారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు. ఆయన చేసిన తప్పే ఉంది. ఒక అమ్మాయి టాలెంట్ని ఆయన ఎక్స్పోజ్ చేశాడు, ప్రపంచానికి చూపించాడు. కానీ ఈ పాకిస్తాన్కి సంబంధించిన నీచమైన దరిద్రులు కొంతమంది తీవ్రవాదులు పాకిస్తాన్లో అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి వీల్లేదు అని చెప్పి మత ముసుగులో ఉన్నటువంటి కొంతమంది నీచమైన వ్యక్తులు, ఇస్లాం మతానికి విరుద్ధం అమ్మాయిలు క్రికెట్ ఆడడం అనేది అని చెప్పి కొంతమంది తీవ్రవాదులు అతన్ని తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టి ఆయనతో క్షమాపణలు చెప్పిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది చాలా పెద్ద సెన్సేషన్ అవుతుంది. చాలామంది మహిళలు, అమ్మాయిలు, క్రికెట్ ఆడే వాళ్ళు కానీ, ముస్లింకి సంబంధించినటువంటి క్రికెట్ ఆడే మహిళలు కానీ, అంటే క్రికెటే కాదు, వివిధ స్పోర్ట్స్లో ఉన్నటువంటి ముస్లింకి సంబంధించినటువంటి మహిళలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, ఖండిస్తున్నారు. మేము దీనిపైన పోరాటం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. అంటే ఒకరి దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ప్రోత్సహించాలి. ఆయన చేసింది అదే. అది చేసిన పాపానికి ఆయనను కొట్టడం, ఆ అమ్మాయి క్రికెట్ ఆడొద్దంటూ ఆ అమ్మాయిని బెదిరించడం కూడా చేశారు. ముఖ్యంగా ఆ అమ్మాయి తండ్రి ఒక ఉపాధ్యాయుడు. ఆయన రీసెంట్గా ఒక 3 నెలల కిందట చనిపోయాడు. ఆయన ఆ అమ్మాయికి క్రికెట్ అంటే పిచ్చి, ఇంట్రెస్ట్, ఎట్లయినా క్రికెట్ రావాలని, మహిళల్లో ఒక అద్భుతమైన క్రికెటర్ కావాలని అమ్మాయి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే దానికి సంబంధించిన వీడియో ప్లే చేస్తున్నాను, మీరు చూడండి. అదే ఆ అమ్మాయి చేసింది తప్పు. ఆ అమ్మాయి తండ్రి చనిపోయినా కూడా ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటే ఈ వెధవలు, సన్నాసులు ఆ అమ్మాయిని క్రికెట్ ఆడొద్దంటూ బెదిరిస్తున్నారు. పైగా ఆ వీడియో తీసిన జర్నలిస్టుని కూడా కొట్టి క్షమాపణ చెప్పి వీడియో పెట్టారు. అయితే ఎంత దారుణంగా ఉంది. నేను ఇందాక చెప్పినట్లు ఆటకు కులం, మతం, ప్రాంతం భేదం ఉంటాయని, దాన్ని కూడా మత ముసుగులో, అంటే ఒక అమ్మాయి టాలెంట్ను మత ముసుగులో కిల్ చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. అందుకే ఈ విషయం పైన చాలామంది మహిళా క్రీడాకారులు ట్వీట్లు చేస్తున్నారు, వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా కామెంట్లు చేస్తున్నారు. ఇది సంగతి.